వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున మా తండ్రి, శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సాయంత్రకాల సమయంలో తండ్రి మరొకసారి మీ సన్నిధిలో కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు తండ్రి. మరి జకర్యా గ్రంథాన్ని వివరించుకునే ప్రయత్నాలు మేము చేస్తున్నాం తండ్రి. మరొకసారి మీ ఆత్మీయ సహాయం దయచేయండి. గడిచిన ఆదివారం ఏవైతే సంగతులు చెప్పుకున్నాం తండ్రి, దాని కంటిన్యూగా మరొక విషయాలు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉండగా మీరు మాకు తోడుగా నేరుగా నడిపిస్తారని, అలాగనే ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాట్లాడిన వారిలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారని క్రీస్తు నామాన్ని ప్రార్థన వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. చేరవచ్చినందరికీ క్రీస్తు నామ శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. లోతైన విషయాలు ధ్యానించుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పబడుతున్న సంగతులు ఏవైతున్నాయో 9వ అధ్యాయం సుమారుగా ఒక చరిత్రతో ముడిపడినటువంటి విషయాలు, భౌగోళిక చరిత్ర. ఈ భౌగోళిక చరిత్ర మనకి అర్థం అవ్వాలంటే మనకి మ్యాప్ కూడా కనబడాలి. తర్వాత అప్పట్లో అంటే ఈ కనాను భూభాగానికి రాకముందు అసలు ఈ ఇశ్రాయేలు భూభాగంలో ఏం జరిగిందో ఆ విషయాలు కూడా మనకు తెలియాలి. ఆ విషయాలు తెలిస్తేనే కానీ ఈ 9వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం మనకు అర్థం కాదు. అదవుతుందా? ఇప్పుడు గడిచిన వారం అంటే ఆదివారం తూరు సీదోను ప్రాంతాల గురించి, హామాతు అనే దేశం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు తూరు సీదోను అనే ప్రాంతాలని దేవుడు ఎందుకు అంత బాధ పెట్టాడు అంటే, గడిచినటువంటి కొన్ని సంవత్సరాల క్రితం, అంటే మన సంవత్సరాలు కాదు, ఆ సంవత్సరాల క్రితం పాత నిబంధన కాలంలో తూరు సీదోన్లు దేవునితో ఒడంబడిక చేసుకున్నాయి. తర్వాత ఏమయ్యాయి? ఆ యెరూషలేము పట్టణాన్ని వీళ్ళు ఏం చేశారు? హేళన చేశారు. ఇప్పుడు బబులోను రాజు, అర్థమవుతుందా? బబులోను రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు యెరూషలేము ప్రాంతాన్ని కుప్పగొలిపోయిన తర్వాత దాని గురించి ఇది ఆనందపడుతుంది. ఏంటి ఆనందపడిన దేశం? తూరు. సో ఈ తూరు ఆనందపడుతుంది. తర్వాత దీనికి ఎక్కువగా ఏ సమృద్ధి ఉందంట? బంగారం, వెండి, ఆర్థిక స్తోమత అన్నీ పెరిగిపోయి నేను ఒక దేవత కింద తనకు తాను ఎప్పుడైతే ఊహించుకుందో దేవుడు ఏం చేయాలనుకున్నాడో తొక్కేయాలనుకుంటాడు. అర్థమవుతుంది కదా? దీని గురించి మాట్లాడితే అది తూరు గురించిన విషయం. ఒకసారి త్వరగా మనం చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 3-4 చదువుతున్నాను, వినండి. తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకునేది. అంటే వీధుల్లోని కసువంత విస్తారంగా ఏముంది? సువర్ణం అంటే బంగారం. అంటే రోడ్లు కూడా ఎలా పారుతాయంటే బంగారంతో పారిపోతుందంట. ఏంటి చెప్పండి? ఏ పట్టణం? తూరు. అంటే అంతగా వర్తక వ్యాపారం జరుగుతుంది తూరులో, తూరు సీదోను ప్రాంతాల్లో. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించు. అది అగ్ని చేత కాల్చబడు. ఇది అగ్ని చేత కాల్చబడిందా కాల్చబడలేదంటే మన అందరం గడిచిన వారు మాట్లాడాను. ఎవరు చెప్పండి? ఎవరి ద్వారా కాల్చబడిందా పట్టణం? త్వరగా చెప్పండి. ఎవరి ద్వారా పట్టణం కాల్చబడింది? ఎంతరమన్నా మర్చిపోయా? ఎవరి చేత తూరు ప్రాంతం కాల్చివేయబడింది? ఆప్షన్ చెప్పాలా? నెబుకద్నెజర్. అంటే బబులోను రాజు. బబులోను రాజు కొంత పడగొడితే ఆ కొంత మిగిలిపోయినటువంటి ఆస్తి అంతా ఎవరు కూల్చేశారు అంటే అలెగ్జాండర్ వచ్చి కూల్చేశారు. మొత్తాన్ని ఇప్పుడు ఏమైంది? తూరు ప్రాంతాన్ని ఈడ్చుకుని పోయాడు. ఎవరు? ది గ్రేట్ అలెగ్జాండర్. ఇప్పుడు అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని కుప్పకూల్చేస్తాడు అనే విషయం కనబడుతుందో, ఈ విషయాలను బట్టి కింద కొన్ని ప్రాంతాలు కనబడతాయి.
ఆ కొన్ని ప్రాంతాల పేరు బాగా గుర్తుపెట్టుకుంటే కొన్ని విషయాలు మాకు అర్థమవుతున్నాయి. 1 అస్కాలోను, 2 గాజా, 3 ఏక్రోను, తర్వాత చూడండి త్వరగా, తర్వాత 6వ వచనంలో అష్టోదు. మొత్తం ఏం కనపడుతుంది మనకి? 5వ వచనం నుంచి చదువుతున్నాను, ఓకేనా? అస్కలోను దానిని చూచి జడియు. దేనిని చూచి జడుస్తుంది? తూరు పట్టణం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో. ఈ తూరు పట్టణం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఈ తూరు యొక్క స్థితిగతులు మారిపోయి ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ అలెగ్జాండర్ వచ్చాడో, ఈ అలెగ్జాండర్ వచ్చాక రూపురేఖలు మారిపోయాయి. దేని అనుకుంటున్నారు చెప్పండి? అస్కలోను. బాగా వినండి, ఎందుకంటే అస్కలోను, తర్వాత మరొక ప్రాంతం పేరు గాజా, ఏక్రోను, అష్టోదు. ఈ 4 ప్రాంతాలు ఏవైతున్నావో, ఈ 4 ప్రాంతాలు ఏ దేశానికి సంబంధించినవి? చూడండి, కరెక్ట్గా మాట్లాడేటప్పుడు ఏ కరెక్ట్ వాక్యం చెప్పినాడు అవుతుంది. ఈ 4 కూడా ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి పాత నిబంధన గ్రంథంలో ఏ దేశం? ఫిలిస్తీన్ల దేశం. అంటే సుమారుగా ఫిలిస్తీన్ల దేశం ఏదైతుందో ఫిలిస్తీన్ల దేశానికి ఆనుకున్నటువంటి పట్టణాలు ఏవేవి? అస్కలోను, గాజా, అష్టోదు, ఏక్రోన్. తెద్దాం ఒకసారి, ఎందుకైనా మంచిది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 17. 1వ అధ్యాయం 17 నుంచి. యోధా వంశస్థులు తమ సహోదరులైన సిమ్యోనులతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలన చేసి ఆ పట్టణమును హోర్మా అని పేరు పెట్టింది. యోధా వంశస్థులు గాజాను, ఎక్రోనను ప్రదేశమును పట్టుకొని. చూడండి, యోధా వంశస్థులు గాజాను దాని ప్రదేశము, గాజాను దాని ప్రదేశము. తర్వాత 2 యోధా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అస్కలోను దాని ప్రదేశమును, ఏక్రోను దాని ప్రదేశమును పట్టుకున్నది. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకుని, అయితే మైదానమును నివసించే వారికి ఇనపరథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయింది. అంటే సుమారుగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నావో, గాజా, తర్వాత ఏక్రోను, మరొకటి ఇంకోటి అస్కెలోను, ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 ప్రాంతాలు ఏ దేశానికి సంబంధించినవి అంటే ఫిలిస్తీన్ల దేశానికి సంబంధించి. మరొక మాట బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు పుట్ట పూర్వోత్తరాలు మనకి చాలా అవసరం. చరిత్రలో ఈ కనాను అనే భూభాగం అంటే ఇశ్రాయేలు ప్రజలకి అనగా అబ్రహాము గారికి దేవుడు ఇవ్వకముందు ఫిలిస్తీన్లు అనే తెగవారు ఈ ఇశ్రాయేలు భూభాగంలో ఉన్నారా లేరా? అర్థమైంది వాళ్ళ ప్రశ్న? బాగా చదువుతున్నాను, బాగా మరలా అడుగుతున్న ప్రశ్న. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఎవరైతున్నా, అబ్రహాం గారు ఈ ల్యాండ్, ప్రామిస్ ల్యాండ్ అంటే కనాను భూభాగానికి వచ్చే సమయానికి ఫిలిస్తీన్లు అనే తెగవారు ఉన్నారా లేరా అంటే మనకు తెలుసు, ఫిలిస్తీన్లు అనే తెగవారు ఈ భూభాగంలో ఉన్నారు. ఇప్పుడు అస్కెలోను, అష్టోదు, ఎక్రోను, గాజా, ఈ సుమారుగా 5 ప్రాంతాలు కనపడతాయి. ఈ 5 ప్రాంతాల వారు కూడా ఏ భూభాగానికి సంబంధించిన వారంటే ఫిలిస్తీన్ భూభాగానికి సంబంధించిన. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తూరు సిదోను గురించి దేవుడు ఎందుకు అంతగా కోపగించాడు? మాటలు లేదు, అవునగా? దేవుడు వారి మాటలు లేదు. 2 ఇప్పుడు పక్కనే అంటే ఇశ్రాయేలు భూభాగానికి పక్కనే ఆనుకున్నటువంటి దేశాలు ఇవే. ఏది?
ఫిలిస్తీన్. ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి దేశం ఏదైతుందో ఈ దేశంతో దేవుడు కొన్నిసార్లు వాదోపవాదాలు జరిగాయి, యుద్ధాలు కూడా జరిగాయి. ఎవరెవరికంటే ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్. గుర్తుందా? గుర్తులేదు చెప్ప. గుర్తుందా? గుర్తులేదు. ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దామా? సమూయేలు గ్రంథం లేదా న్యాయాధిపతులు తిండి ఒకసారి. న్యాయాధిపతులు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. 14:10. 14:10. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 19. క్షమించండి, 19. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అస్కలోనికి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలు ఇచ్చాడు. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడింది. ఏమని అర్థమైందా? ఇప్పుడు సంసోను గారి కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏ దేశానికి చెరగా ఉన్నారు? ఫిలిస్తీన్ల దేశానికి చెరగా ఉన్నారు. అర్థమవుతుంది. ఇప్పుడు అంటే ఫిలిస్తీన్ల దేశానికి చెరగా ఉన్నప్పుడు సంసోను ఎవరింటికి వెళ్ళాడు? అంతకుముందు తన భార్య ఇంటికి వెళ్ళాడు. మ్యారేజ్ అయింది. ఎక్కడ అయింది చెప్పండి అందరూ. మీ అందరికి అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. ఇప్పుడు 14వ అధ్యాయం అంతా 5వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి 14:5లో అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటలకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చాడు. తిమ్నాతు ఈ ప్రాంతాలన్నీ కూడా ఫిలిస్తీన్ దేశానికి సంబంధించి. ఇప్పుడు అబ్బాయి ఎవరింటికి వెళ్తున్నాడు? అమ్మాయి ఇంటికి వెళ్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సంసోను గారు అమ్మాయి ఇంటికి వెళ్తున్నాడు. అమ్మాయిది ఏ దేశం? ఫిలిస్తీన్ దేశం. అంటే ఇప్పుడు ఫిలిస్తీన్లు ఆల్రెడీ ఎవరి అండర్లో ఉన్నారంటే ఫిలిస్తీన్ని, అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు పరిపాలిస్తున్నారు ఆ కాలంలో ఫిలిస్తీన్లు పరిపాలిస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే చెరలోకి పోయారు వాళ్ళు. ఇప్పుడు చెరలోనికి పోయినటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కాపాడడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం ఎవరు? సంసోను. ఇప్పుడు అస్కలోను అనే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అస్కలోను ఏ భూభాగంలో ఉంది? ఫిలిస్తీన్ భూభాగంలో ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అస్కలోను అనే భూభాగం ఫిలిస్తీన్ భూభాగంలో ఉంది. ఇశ్రాయేల్ భూభాగంలో కలిసిందా కలవలేదా అంటే ఇంకా కలవలే. అర్థమవుతుందా? మరలా కొంచెం ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి. 5 మొదటి వచనం. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి. చూడండి, ఫిలిస్తీయులు ఏం చేశారు? దేవుని మందసాన్ని తీసుకుని వచ్చేసారు. ఎవరి కాలం? సమూయేలు గారి కాలం. ఇప్పుడు సమూయేలు గారి కాలంలో ఎక్కడుంది? ఎబెనేజర్ అనే ప్రాంతంలో నుంచి, ఎబెనేజర్ ఇంటి దగ్గర నుంచి అష్టోదునకు ఇది ఎవరు తీసుకొచ్చారు? దేవుని మందసాన్ని. ఎక్కడ చెప్పండి, ఎక్కడ తీసుకొచ్చారు? అష్టోదు. అంటే అష్టోదు అనే ఊర్లో తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు అష్టోదు అనే ఊర్లో ఏ దేవత ఉంది? దాగోని దేవత ఉంది. అంటే ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏ దేవతను పూజ చేస్తారు చెప్పండి? దాగోని దేవతను పూజ చేస్తారు. ఇప్పుడు దాగోని దేవతను పూజ చేస్తారు కాబట్టి ఆల్రెడీ ఆ సందర్భం మనకు తెలిసిందే. పలుమార్లు ఆ దాగోని దేవత ఏమైపోతే పడిపోద్ది, కింద పడిపోద్ది. వీళ్ళు లేపుతారు, మళ్ళీ పడిపోద్ది, లేపుతారు, పడిపోద్ది. ఈ సందర్భాన్ని వారికి ఏమర్థమైందంటే ఈ దేవుని మందస్సు మీద ఇశ్రాయేలుల యొక్క దేవుని మందస్సు చాలా పవర్ఫుల్. అర్జెంటుగా మనం ఏం చేయాలి? దీన్ని వెనక్కి పంపించేయాలంట. ఎవరు? ఫిలిస్తీన్. అర్థమవుతుంది అందరికనే. అంటే ఫిలిస్తీన్లు ఎన్ని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఊర్లు ఎన్ని అని అంటే అస్కలోని కనబడుతుంది,
అష్టోది కనబడుతుంది, గాజా కనబడుతుంది. ఒకసారి తీద్దామా వాళ్ళ యొక్క ఊర్ల పేర్లు ఏంటో. 6వ అధ్యాయం 17వ వచనం. అదే మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 17 అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమనగా అష్టోదు వారి నిమిత్తం 1, గాజా వారి నిమిత్తం 1, అస్కోలోను వారి నిమిత్తం 1, గాతు వారి నిమిత్తం 1, ఎక్రోను వారి నిమిత్తం 1. మొత్తం ఎన్ని కనపడుతున్నాయి? 5 ప్రాంతాలు కనపడుతున్నాయి. అర్థమవుతుంది అందరికీ? చెప్పండి మరలా. ఇప్పుడు మీరు ఈ 5 ఎలా పట్టుకుని ఒకసారి జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. అస్కలోను ప్రాంతం, నెక్స్ట్ గాజా ప్రాంతం, ఎక్రోను ప్రాంతం, 4 అష్టోదు. ఇప్పుడు అక్కడ కనబడిన ప్రాంతాలు ఇక్కడ కనబడట్లేదా? కనబడుతున్నాయా? అంటే ఇప్పుడు ఈ 4 ప్రాంతాలు ఏ భూభాగానికి సంబంధించినవి? ఫిలిష్తీయుల భూభాగానికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఫిలిష్తీయుల భూభాగంతో దేవుడు ఏమిస్తున్నాడు అంటే వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు క్లియరా? ఇప్పుడు అర్థమవుతుంది మీ అందరికీ? ఒకసారి మరలా తీద్దాం. ఒకసారి ఇది 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 5 నుంచి చదువుదాం. 5 నుంచి. అస్కలోను దాన్ని చూచి జడియును, గాజా దాన్ని చూచి బహుగా వణుకును, ఎక్రోను పట్టణము తాను నమ్ముకున్నది అవమానమునంతగా చూచి భీతినందు. గాజా రాజు లేకుండా పోవును, అస్కలోను నిర్జనముగా ఉండును, అష్టోదులో సంకర జనము కాపురముండు. ఫిలిష్తీయులు అతిశయాస్పదముగా నేను నాశనము చేసేదను. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఫిలిష్తీయులు ఎవరైతే ఉన్నారో ఫిలిష్తీయుల బట్టి ఎవరు మారిపోతున్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మారిపోతున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది చరిత్ర. అంటే ఫిలిష్తీయులు ఏమవుతున్నారు? వారికి ఉన్నటువంటి దేవదేవతలను పూజ చేయడం వలన ఇశ్రాయేలు ప్రజల మీద ప్రభావం పడిపోతుంది. మీ అందరూ ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వీరి మీదకి వచ్చారో ఇప్పుడు వీరు ఎవరి నమ్మకాన్ని విశ్వాసం ఉంచుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల దేవతలు ఎవరుతున్నారు? ఫిలిష్తీయుల దేవతల మీద విశ్వాసం ఉంచడం వల్ల ఎవరు పాడైపోతున్నారు? దేవుడి పిల్లలైన ఇశ్రాయేలు ప్రజలు పాడైపోతున్నారని ఇప్పుడు ఇశ్రాయేలు బట్టి ఇప్పుడు ఎవరు కోపం వచ్చింది? దేవుడికి ఫిలిష్తీయుల మీద కోపం వచ్చింది. ఇంకా కొంచెం చాలా లోతైన విషయం కనబడుతుంది. దీని గురించి 2 ప్రవచనం కూడా మనకు కనబడుతుంది. ఏంటి ఆ అధ్యాయం అంటే ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా చదువుదాం, చాలా జాగ్రత్త వినండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. నేను చదువుతున్నాను, బాగా వినండి. యోషియా కుమారుడు యోధా రాజుని యెహోయాకీము 4వ సంవత్సరమున అనగా బబులోను రాజుని నెబుకద్నేజరు కాదు. అర్థమవుతుంది కదా? అంటే నెబుకద్నేజరు ఎవరి కాలంలో ఉన్న వ్యక్తి? దానియేలు గారు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఉన్న కాలంలో ఉన్నటువంటి రాజు. నెబుకద్నేజరు కన్నా ముందున్న రాజు నెబుకద్నేజరు. క్లియరా? ఈ నెబుకద్నేజరు మొదటి సంవత్సరమున యోధా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఏమని వాక్కు వచ్చింది? ప్రవక్త అయిన ఇర్మియా యోధా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించును. ఆమోను కుమారుడును యోధా రాజు అయినటువంటి యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు 23 సంవత్సరములు యెహోవాకు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చింది. నేను పెందల కాడ లేచి మీకు ఈ మాటలు ప్రకటించి వచ్చినని మీరు వినకపోతే. ఎవరు వినలేదు? యోధా ప్రజలు వినలేదు. ఎవరు చెప్పిన మాటలు? ఇర్మియా గారు చెప్పిన మాటలు. అర్థమవుతున్నప్పుడు సుమారుగా 25వ వచనం వచ్చింది. అంటే 25వ అధ్యాయం వచ్చింది. అంటే సుమారుగా ఆయన ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నాడట చూడండి.
23 సంవత్సరాలు యెహోవాకు చెప్తున్నాడట. అర్థమవుతుందా? అంటే 23 సంవత్సరాల పాటు ఇర్మియా గారు ఇశ్రాయేల్ ప్రజలు అంటే యోధా ప్రజలకి దేవుడు వాక్ని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేయట్లేదు, మీరు వినకపోతే, మీరు వినడం లేదు. అయితే మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించినట్లును, నేను మీకు ఏ బాధను కలుగు చేయనట్లును అన్య దేవతలను అనుసరించుటయు. అర్థమవుతుందా? మీరు అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారం చేయటయు మాని అనేటదని అర్థం ఏంటి? అనుసరిస్తున్నారు, అంతే కదా? మీరు మాని ఏం చేయాలి? మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందల కాడ లేచి ప్రవక్తలను తన సేవకులందరి ఎదుట మీ యొద్దకు పంపుచు వచ్చినని మీరే వినకపోతిరి, వినుటకు మీరు చెవియొక్కకుంటిరి. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అంటే యోధా ప్రజలు కావచ్చు, యోధా ప్రజలే. ఎందుకంటే అప్పటి కాలంలో యెహోయాకీం ఎవరు పరిపాలిస్తుంది? యోధా ప్రజలు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు యోధా ప్రజలు ఎవరి మాట వినడం లేదు, ఇర్మియా గారు చెప్పిన ప్రసంగం వినట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహాలకు పూజ చేయడం స్టార్ట్ చేశారు. మీరు విగ్రహాలకు పూజ చేయడం మానేయండి రా అని పొలుమారు మొత్తుకున్నా కానీ మీరు ఏం చేస్తున్నారంటే నా మాట వినట్లే. మీరు ఎవరి మాటను ధిక్కరిస్తున్నారంటే దేవుని మాటను ధిక్కరిస్తున్నారు. కాబట్టి దేవుడు మీ మీద ఏం చేయాలనుకున్నాడంటే శాపాన్ని రప్పించాలనుకున్నాడట. ఏంటి ఆ శాపం అంటే ఇప్పుడు చదువుదాం. 15వ వచనం చూడండి, లేకపోతే 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశములను సర్వజనులను నా సేవకుడు నెబుకద్నెజరు బబులోను రాజును పిలిపించుచున్నాను. ఈ దేశం మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూ ఉన్న ఈ ప్రజనులందరి మీదకి వారిని రప్పిస్తారు. జాగ్రత్తగా వచనం అర్థమవుతుందా? ఈయనేం చేస్తాడంటే దేవుడు, మీరు నా మాట వినట్లేదు కాబట్టి కేవలం మీ మీదే కాదు, ఉత్తర రాజ్యాలు ఏవైతున్నో ఉత్తర రాజ్యాల మీద కూడా నా ప్రభావం చూపిస్తా. ఎలాగా? నా సేవకుడైన నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడంటే చూడండి, నా సేవకుడైన నెబుకద్నెజరు బబులోను రాజుని పిలిపించుచున్నాను ఈ దేశం మీదకి, అంటే యోధా దేశం మీదకిని, తర్వాత దీని నివాసుల మీదకిని, చుట్టూ ఉన్న ఈ జనులందరికీ. చుట్టూ అంటే సరౌండింగ్ ఏరియాలో ఏ ప్రాంతాలు కనబడుతున్నాయి? ఫిలిస్తీయుల దేశం కూడా కనబడుతుంది. ఒకసారి బైబిల్ మ్యాప్ ఓపెన్ చేద్దాం. ఒకసారి బైబిల్ మ్యాప్ చూడండి. ఒకసారి బైబిల్ త్వరగా. ఇశ్రాయేలు గోత్రములు తెలుపు పాలస్తీన పట్టణం. ఇశ్రాయేలు గోత్రములు తెలుపు పాలస్తీన పట్టణం కనబడిందా? చూడండి, ఆ పాలస్తీన పట్టణంలో గాజా చివరి మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. గాజా లెఫ్ట్ సైడ్ మహాసముద్రం అక్కడ చూడండి గాజా. దాని పక్కన మీకు పెద్ద లెటర్లు ఏం కనబడుతుందా? ఫిలిస్తీయులు. ఏం కనబడిందా? రాసి ఉంటుంది ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులు, ఎక్రోను. చూడండి ఇంకేం కనబడుతున్నాయి? యొప్పే కనబడుతుంది. అర్థం కనబడుతున్నాయి అంటే ఒక మనకి ఏంటంటే మన దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బైబిల్ ఉంది కాబట్టి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? అంటే ఇప్పుడు గాజా అనే ప్రాంతాన్ని దేని గుండా ఉందంటే ఫిలిస్తీయుల దేశానికి సంబంధించి. సో ఇప్పుడు దీని ప్రభావం అంటే 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సారాంశం ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? ఇశ్రాయేలు మీద పడుతుంది, యోధా వారి మీద పడుతుంది, అలాగే ఫిలిస్తీయుల మీద కూడా పడుతుంది. ఇప్పుడు ఫిలిస్తీయుల మీద ఎందుకు పడాలి? ఇప్పుడు అది విచిత్రమైన ప్రశ్న. ఎందుకంటే చూడండి త్వరగా కొన్ని మాటలు మనం మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. ఏంటా మాట అంటే 15వ వచనం చదువుతాం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా నాకు ఎలాగూ సెలవిస్తున్నాడు, నీవు ఈ క్రోధపు మధ్య పాత్ర నా చేతిలో నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ త్రాగి. బాగా వినండి, ఈయనేదో పాత్ర ఇస్తున్నాడు అంటే మధ్య పాత్ర అంటే ద్రాక్ష రసం ఏదో అనుకోకండి. అంటే
దేవుడు కోపంతో మాట్లాడుతున్న విషయం ఏదైనా ఆయన ఎలా చెప్తాడంటే రూపకలంకారం చెప్తాడు కొన్ని సందర్భాలు. ఒకటి అర్థమవుతుందా? మద్యపాత్ర అంటే ద్రాక్షరసం ఇచ్చి ద్రాక్షరసం దేవుడు అమ్మేటి అని మీరు ఏదేదో ఊహించేసుకోకండి. చూడండి, త్వరగా కొన్ని విషయాలు కనబడితే కిందకి అలాగే వెళ్తుంటే కొన్ని విషయాలు మనకి రైజ్ అవుతాయి. అందుకని చెప్తున్నా. 15వ వచనం మళ్ళీ చెబుతున్నా. ఇశ్రాయేలు దేవుడని యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగిపో. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాడు అగుదు, వెర్రి వాళ్ళు అవుతారు. తర్వాత అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని యెహోవా నన్ను పంపిన జనములన్నిటిని దాన్ని త్రాగించి అంటే ఇప్పుడు ఇర్మియా గారు ఏం చేశారట? తీసుకున్నట్ట తీసుకోలేనట్ట? త్రాగించి తినట్టు దాని అర్థం ఏంటి? చెప్పేశాడు. అంటే త్రాగించిన వాళ్ళకి పట్టించినట్టు. అంటే చెప్తున్నటువంటి మాట ఏంటంటే 15-16లో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే దేవుడు కొంతమందికి వాక్యం చెప్పమని చెప్పాడట, ఒక వర్తమానం చెప్పమన్నాడట. ఆ వర్తమానం చెప్పిన తర్వాత భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు కొన్ని దేశాల వారికి నువ్వు చెప్పాలి ఇర్మియా. అలాగే ప్రభువా, ఏది ఏమైనా కానీ చెప్పేస్తాను ప్రభువా అని అంటే ఏ ఏ దేశాలకు చెప్పాలి ప్రభువా అని అడిగితే ఆ దేశాల పేర్లు కనబడతాయి 13. నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యస్పదముగాను శాపస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యోధా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించి తిని. అంటే మొదట ఎవరెవరికి ఇచ్చాడు వాక్యం చెప్పాడు? చెప్పండి. వాక్యం చెప్పాడా ఇర్మియా గారు? చెప్పండి. ఇర్మియా గారు సుమారు 23 సంవత్సరాల పాటు సువార్తను ప్రకటించాడు. ఏ ప్రాంతాలకి చెప్పండి? అక్కడ కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. యెరూషలేమునకును యోధా పట్టణానికి. ఏ త్రాగిచ్చాడు? మద్యం కాదు, వాక్యం. సువార్తను ప్రకటించాడు, దేవుని మాటలు చెప్పాడు. అలాగే మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ. ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని కూడా ఇప్పుడు ఇర్మియా గారు ఏం చేయాలి? చెప్పినట్టే. తర్వాత సమస్తమైన మిశ్రిత జనములు ఊజు దేశపు రాజులందరూ ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ అంటే అస్కలోను గాజాయును ఎక్రోను అష్టోదు శాసపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సిదోను రాజులందరూ సముద్రమునకు అవని ద్వీపపు రాజులను దదానీయులను తేమానీయులను బూజీలను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబి దేశపు రాజులందరూ అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ జిమ్రీ రాజులందరూ ఎలాము రాజులందరూ మాదీల రాజులందరూ సమీపంలో ఉన్నవారేమి దూరంలో ఉన్నవారేమి ఉత్తర దేశంలో రాజులు అందరూ భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగు. శాసకు రాజు తర్వాత వస్తాడు. తర్వాత వచ్చి ఆయన కూడా ఏం చేస్తాడు? అతడు కూడా త్రాగుతాడు. బాగా ఇప్పుడు సుమారుగా కొన్ని దేశాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇన్ని దేశాల వారికి ఈయన ఏం చేశాడట? ఇర్మియా గారు చెప్పాడు. అంటే ఇప్పుడు ఎంత విచిత్రం ఉందంటే, ఇప్పుడు ఎందుకు చెప్పాడు అంటే ఇశ్రాయేలు ఉండాల్సిన స్థితిగతులు మార్చేసిన వీళ్ళే. ఈజిప్ట్ రాజు చేసేసాడు, మార్చేశాడు. ఫిలిస్తీన్లు మార్చేశారు. పైన సిరియన్లు మార్చేశారు. సోమ్రోన్లో ఉన్నటువంటి ఎవరు మన అహాబు దగ్గర స్టార్ట్ అయింది. ఎవరిని తీసుకొచ్చాడు? బయలుదేవతని తీసుకొచ్చాడు. వీళ్ళెవరినైతే తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ సరౌండింగ్ ఏరియాస్ అంటే ఇశ్రాయేల్ దేశానికి సరౌండింగ్ ఏరియాలు ఏవైతున్నో ఆ ఏరియాలందరికీ ఈ చెప్పే భవిష్యత్తులో జరగబోయే సంగతులు ఇవి ఉన్నాయి అని చెప్పు. తర్వాత చూడండి, శాసకు రాజు తర్వాత వచ్చి తాగుతాడు. వాళ్ళు శాసకు రాజు కూడా ఏం చేస్తాడు? తాగుతాడు. అర్థం ఈయన కూడా ఏముంది? తీర్పు ఉంది. అర్థమవుతుంది మనకి.
తర్వాత త్వరగా నీవు వార్తలాగా చెప్పు. ఇశ్రాయేలు దేవుడు సైన్యమునకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదకి పంపబో యుద్ధము చేత రాగి మత్తిల్లి కక్కుకొని వారవలి ఉండి మీరు మరలా లేకుండా పడుదురు. 29 చూడండి, 29 త్వరగా అయిపోద్ది. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏ రప్పించాలనుకున్నాడో? ఖడ్గం రప్పించాలనుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఖడ్గం ఎందుకు రప్పిస్తున్నానంటే నా ఇశ్రాయేలు ప్రజలు నా పిల్లల్ని చెరిపేసింది ఎవరు చెప్పండి? చెరిపేసింది ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలకి సరౌండింగ్లో ఉన్నటువంటి దేశం. ఇప్పుడు కింద ఏముంది మ్యాప్లో? మన కింద ఈజిప్ట్ ఉంది, అవునా? గుర్తుందా? మర్చిపోయారా? కింద ఈజిప్ట్. ఇప్పుడు సైడు అంటే మధ్యధర మహోసముద్రానికి పక్కన ఫిలిస్తీన్ దేశం కనబడుతుంది. అలాగ పైకి వెళ్ళిపోతే తూరు సిదోని కనబడుతుంది. అలా టాప్లోకి వెళ్ళిపోతే డమస్కు కనబడుతుంది, సిరియా కనబడుతుంది, లెబనోను దేశం కనబడుతుంది. అలా పైకి వెళ్ళిపోతుంటే ఉత్తర రాజ్యాలు కనబడుతున్నాయి. ఎంత విచిత్రంగా ఉందంటే ఈ రాజ్యాలన్నీ కూడా ఏం చేశాయంటే చూడండి, 30 వచ్చింది. కాబట్టి నీవు ఈ మాటలను వారికి ప్రకటించి ఇలాగ చెప్పను, ఉన్నత స్థలములోని యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధ ఆలయం నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మందమేవి స్థలమునకు విరోధము గర్జించుచున్నాడు, ద్రాక్ష గానుగను త్రొక్కువారి వల్ల అరచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధంగా ఆర్భాటించుచున్నాడు. ఎందుకు ఆయన అంతలా సీరియస్ అయిపోడంటే పిల్లల యొక్క పరిస్థితి బాలే. ఎవరిది చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి బాగోలేదని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే వార్నింగ్ ఇచ్చాడు స్వీట్గా. ముందుగానే ఇర్మియా గారితో ఏం చెప్పాడు? ఒరే నాయన, 70 సంవత్సరాలు మన దేశం పాడుగా ఉంటారు, నిర్జలంగా ఉంటారు. ఈ 70 సంవత్సరాల పాటు మన బబులోను రాజుకు దాసులుగా ఉంటామని చెప్పేసి చెప్పలేదా? ఆ అధ్యాయంలో కనబడుతుంది. 11 వచ్చినలో 25-11లో ఆ అధ్యాయంలో కనబడతాయి. బబులోను రాజుకి మనం దాసులుగా ఉంటామని చెప్తారు. అంటే ఇప్పుడు ఈ గ్రంథానికి జకర్యా గ్రంథానికి లింక్ ఉందా లేదంటే ఉంది. అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు ఈ బబులోను రాజు కేవలం ఇశ్రాయేలు ప్రజలను చెడగొట్టడమే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. బబులోను రాజు కేవలం ఇశ్రాయేలు ప్రజలను చెడగొట్టడం కాదు, తూరు రాజుని ఏం చేశాడు చెప్పండి? తూరు రాజుని 70% కాల్చేశాడు. మళ్ళీ అలా కిందకు వస్తూ 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 ఫిలిస్తీన్ మీద కూడా పడదా ప్రభావం? కేవలం ఇశ్రాయేలు మీద చూపిస్తాడు పగ. చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఏరియాస్ను కూడా ఏం చేస్తాడు? దోచుకుంటూ పోతాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పట్టిన గట్టి ఇప్పుడు ఏ దేశానికి పడుతుంది? పక్కన ఉన్న దేశం ఫిలిస్తీన్ దేశానికి కూడా పట్టింది. అంత విచిత్రంగా ఉందంటే ఇంతకీ శాసకరాజు అంటే ఎవరు చెప్పండి? శాసకరాజు అంటే ఎవరు చేద్దామా? 51 అదే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 41. 51:41 శాసకు పట్టబడెను, జగత్తు ప్రసిద్ధమైన పట్టణం పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోను మీదకి వచ్చి ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొను. దాని పట్టణం పాడుగాను, ఎండిన భూమి గాను, అరణ్యమును గాను, నిర్మానుష్యమైన భూమి గాను నాగుదాం. శాసకు రాజు అంటే ఎవరో కాదు. ఎవరు అనుకుంటున్నారు? బబులోను రాజు. మిమ్మల్ని అడుగుతున్నా, బబులో అంటే ఇప్పుడు శాసకు రాజు, దాని తర్వాత త్రాగును అన్నాడు. అర్థమవుతుందా? మనంతా చదివచ్చు. ఎక్కడ? ఇర్మియా గ్రంథం 25లో. శాసకు రాజు అంటే వీళ్ళందరిది అయిపోయిన తర్వాత శాసకు రాజు త్రాగును అన్నాడు. ఇప్పుడు శాసకు రాజుకి 70 సంవత్సరాల కాల వ్యవధిలో
వాక్యం వినబడిందా వినబడలేదా? బబులోను రాజులకి వినబడింది. మళ్ళీ అతి చిత్రం అంటే చిట్ట చివరి రాజు, ఆ చిట్ట చివరి రాజుకి ఏమని వార్నింగ్ ఇచ్చాడు దేవుడు? గోడ మీద రాశాడు కదా, మేనే మేనే టేకెల్ ఉపాస్. అంటే ఎంత విచిత్రం ఉందంటే, ఎప్పుడైతే వాక్యం వినబడిన శాసక రాజు అంటే బబులోను రాజులు ఏం చేశారు? పట్టించుకోలేదు. ప్రవక్తలు దానియేలు గారు ఉన్నారు ఆ టైంలో, శద్రక మేషక అబేద్నెగో గారు ఉన్నారు ఆ టైంలో. వీళ్ళందరూ ఉన్న వీళ్ళు చెబుతున్నటువంటి మాటలకు నిర్లక్ష్య స్వభావం వహించింది ఆ కాలంలో ఎవరయ్యా అంటే బబులోను రాజులు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు, త్వరగా చెప్తాను. అంటే బబులోను రాజు ఎవరికుందో, బబులోను రాజు దానియేలు గారి మాట వినలేదు. నెక్స్ట్ ఈ బబులోను రాజు అయిపోయిన తర్వాత చూడండి, దాని త్రాగును అంటే వినలేదు. అంటే చెప్పిన మాట చెప్పాడు దానియేలు, చెప్పాడు శద్రకు మేషక అబేద్నెగోలు చెప్పారు, నేను దర్శనంలో కూడా చూపించాను. అయినా వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కూడా నా స్థితిగతులు మార్చిపోయారు. అందుకనే ఆయన అలా మాట్లాడాడు. త్వరగా ఇప్పుడు జకర్యా గ్రంథంలోకి వెళ్దాం రండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 5 నుంచి చదువుతాం. ఇప్పుడు ఈ బబులోను రాజు ఎవరైతారో, బబులోను రాజు అంటే తూరు పట్టణాన్ని నాశనం చేసేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అస్కలోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? అస్కలోన చూసి జడిసిపోయింది. ఇది ఏం చూసి, అరే తూరు పట్టణం ఎలాగ అయిపోయింది, మన భూభాగాలు కూడా నాశనం చేస్తాడు బబులోను రాజు అనుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చూడండి 6వ వచనంలో, అష్టోదులో సంకర జనము కాపురముండును, ఫిలిస్తీన్ల అతిశయాస్పదము నేను నాశనం చేతును, వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వచనం అక్కడ కనబడుతుంది ఏంటంటే, ఫిలిస్తీన్ల దేశాన్ని మార్చేయాలని అనుకున్నాడట దేవుడు. అంటే ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? విగ్రహ ఆరాధన చేస్తారు. అవునా కాదా? చెప్పండి. విగ్రహ ఆరాధన చేస్తారు. ఇప్పుడు వీళ్ళ విగ్రహారాధన ఏదైతే ఉందో, వీళ్ళ విగ్రహ ఆరాధనకు దూరంగా ఉండాలని ఇప్పుడు ఎవరు కోరుకున్నారు అనుకుంటున్నారు? దేవుడు కోరుకున్నాడట. అదే కనపడుతున్న వచ్చిన మళ్ళా చెబుతున్నా, వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా, చూడండి, వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసం నేను తీసివేసాను. హేయమైన మాంసం అంటే రక్త మాంసములు అంటే ఏంటి? దాని అర్థం బలిగా అర్పించినట్టు వాటి అర్థం. ఇప్పుడు వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, బలులు అర్పిస్తారు, వాటన్నిటిని దూరం చెయ్యాలని అనుకున్నాడట. దూరం చేయాలని అనుకుంటూ తర్వాత చూడండి, వారు శాసముగా ఉంటారు. ఎవరైతే శాసనం ఉంటారో వారందరి గురించి మాట్లాడుతూ, మన దేవునికి వారు యోధా వారిలో పెద్దల వల్ల ఉంది. యోధా దేశంలో పెద్దలు, పెద్ద దేశం ఏది చెప్పండి? యోధా పట్టణంలో పెద్దది చెప్పండి. యోధా క్యాపిటల్, యోదయ ప్రాంతానికి క్యాపిటల్, రాజధాని జెరూసలేం. ఇది మర్చిపోకుండా కొత్తగా చెప్తున్నాను కూడా. ఇప్పుడు యోదయ ప్రాంతానికి క్యాపిటల్ జెరూసలేం. ఇప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, మన దేవునికి వారు యోధా వారిలో పెద్ద లెవెలే ఉంది. ఎందుకంటే ఏ క్రోను వారును ఎబూషీల వలె ఉంది. ఏ క్రోను అనే పట్టణం దేనికి అంటే, ఏ క్రోను పట్టణం దేనికి సంబంధించింది? ఫిలిస్తీన్ల పట్టణానికి సంబంధించింది. అవునా కాదా? ఎబూషీ అనే పట్టణం దేనికి సంబంధించింది? ఒకప్పుడు కనాను భూభాగానికి సంబంధించింది. అంటే ఎబూషీలు అనే వారు ఎప్పటి కాలం వారు? అబ్రహాం గారు ముందటి కాలం వారు. ఇప్పుడు అబ్రహాం గారి ముందటి కాలం వారు ఎబూషీలు కాస్త ఎవరి కాలంలో పేరు నామకరణం మార్చబడింది? ఎవరి కాలంలో? ఎబూషీలు కాస్త ఒక పెద్ద ఆయన వచ్చి వాళ్ళకి పేరు మార్చేశాడు. ఎవరు ఆయన చెప్పండి? దావీదు. ఎవరు? దావీదు. పెద్ద ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం ముగించేస్తాను.
మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం నుంచి. తర్వాత దావీదును ఇశ్రాయేలులందరూ యెరూషలేము అనబడిన యెబూషునకు పోయి, అంటే దావీదు రాజు అనే మహారాజు యెబూషు అనే ప్రాంతానికి వచ్చి, అంటే యెరూషలేము అనే ప్రాంతానికి యెరూషలేము అనే పేరు పెట్టబడక మునుపు ఉన్న ప్రాంతం పేరేంటి? యెబూషీయు. ఏ పేరు? యెబూషీలు. యెబూషీలు అక్కడ ఉండేవారు, కాపురం చేసేవారు. చూడండి త్వరగా, యెబూషీలు అచ్చట ఉండేవారు. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూషు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణము అనబడిన సియోను కోటను పట్టుకుని ఎవడు మొదట యెబూషీలను హతము చేయును వాడు ముఖ్యుడును సైన్య అధిపతియు అగునని దావీదు సెలవీయగా, సెరూయ కుమారుని యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. తర్వాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదు పురం అని పేరు కలిగింది. మనందరికి అర్థమవుతుంది కదా. అంటే బాగా ఉన్నాడు. ఇప్పుడు యోధా ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఎవరు? దావీదు గారు యోధా ప్రాంతానికి వచ్చారు. యోధా ప్రాంతానికి వచ్చిన తర్వాత యెబూషీలు అనేవారు కనబడ్డారు. యెబూషీలు. ఇప్పుడు ఆ యెబూషీల దగ్గరికి వెళ్ళిన తర్వాత వారితో యుద్ధం చేసి వాళ్ళని బయటికి గెట్టేసి ఆ యెబూషీ అనే ప్రాంతానికి ఏమని పేరెట్టాడు చెప్పండి? యెరూషలేము అని పేరెట్టాడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ జకర్యా గ్రంథం వచ్చే సమయానికి కూడా స్థితిగతులు మారిపోతున్నాయి. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే, ఈ ఫిలిస్తీన్ల దేశం కనబడుతుంది కదా, గాజా, అస్కలోను, అష్టోదు, ఎక్రోను. ఈ 5 భూభాగంలో ఎక్రోను అనే భూభాగం కనబడుతుంది కదా. ఈ ఎక్రోను అనే భూభాగాన్ని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంట? పేరు. అంటే ఈ భూభాగాన్ని, ఎక్రోను అనే భూభాగాన్ని కూడా యోధా భూభాగంలో కలిపేద్దాం అనుకున్నాడు. ఇది మాట, దానికి ఉన్న పదానికి అర్థమవుతుంది. ఇప్పుడు యెబూషీ ప్రాంతాన్ని యెరూషలేముగా ఎలాగైతే దావీదు మార్చేశాడో, భవిష్యత్తులో కూడా ఎక్రోను కూడా ఏమైపోద్ది? యెబూషీల వల్లే మారిపోద్ది. యెబూషీ ఎలాగైతే యెరూషలేముగా మారిపోయిందో, ఎక్రోను కూడా ఇప్పుడు ఏమైపోద్దంట చెప్పండి? ఇందులోకి కలిసిపోద్దంట. ఎందులోకి? ఇశ్రాయేలు మ్యాప్లోకి వచ్చేద్దంట. అది ఆ మాట. తర్వాత త్వరగా ముగించుకుందా, నేను కన్నులారా చూచితును గనుక బాధించు వారు ఇక్కడ సంచరింపకుండా తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండా నేను దాన్ని కాపాడుటని నేను ఒక దండుపేటను ఏర్పరచేదాను. బాగా ముగించేస్తున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో గాజా అనే పేరు ఉన్నారా? గాజా, పాలస్తీనా అంటారు. ఇప్పుడు ప్రస్తుత ట్రెండింగ్లో ఏం జరుగుతుందంటే, మీరు సెల్ తెచ్చుకున్నారు, మొబైల్ తెచ్చుకున్నారు, మ్యాప్ పెట్టించి ఉన్నారు సార్. త్వరగా మ్యాప్ చూడండి సార్, త్వరగా. తీసారా? అందులోని న్యూ టెస్టమెంట్ ఇజ్రాయెల్ కనబడుతుందా? అలా కావాలి కూడా చూపించండి. న్యూ టెస్టమెంట్ ఇజ్రాయెల్లో లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ అంటే బ్లూయిష్ కనబడుతుంది. బార్డర్ చూడండి ఒకసారి. బార్డర్ గాజా. తర్వాత పైన మీరు చెప్పండి. తర్వాత గాజా కనబడుతుందా? అస్కెలోను, అస్సోదు, జెమనియా, లోద్దా, పైన అలాగ యొప్తా అంటే యొప్పే అనే ప్రాంతాలు కనబడుతున్నాయి. అంటే న్యూ టెస్టిమెంట్ వచ్చే సమయానికి ఇవన్నీ కలుసుకున్నాయి. బాగా అర్థమవుతుందా?
అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో మరొక మాట చెప్పనా, మరొక మాట, ఒకవేళ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలు వారికి పడదు అని చెప్పడానికి ఒకవేళ నిజంగా ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ దేశం మీద వెళ్ళిపోయారు అనుకోండి, ఫిలిస్తీన్ దేశం గుండా వెళ్ళిపోతే ఫిలిస్తీన్లు ఊరుకుంటారు ఊరుకోరు చెప్పండి? మామూలు అడుగుతుంది. ఊరుకోరు, చెప్పేస్తారు. రూల్ ప్రకారం చెప్పాలంటే. కానీ మన క్రొత్త నిబంధనలో నపుంసకుడికి సువార్తను ప్రకటించడానికి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఎవరు వెళ్ళారు? ఫిలిప్ వెళ్ళాడు. ఫిలిప్ గారితో దేవుడు ఏమన్నాడు? గాజాకు పోవు మార్గం గుండా వెళ్ళి నువ్వేం చేయి, నపుంసకుల అధిపతికి సువార్తను ప్రకటించు. అంటే గాజా గుండా పోవడానికి దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? గాజా కూడా అప్పటి వరకు ఎలాగుంది? ఇశ్రాయేల్ దేశంలో మిళితమై ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో మిళితమై ఉన్నటువంటి ఆ దేశం ఇప్పుడున్న ట్రెండింగ్లో గాజా విడిపోయింది. అర్థమవుతుంది? ఇప్పుడు గాజా విడిపోయింది. ఇప్పుడు గాజా విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? తరచుగా అంటే యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరెవరికని? ఇజ్రాయెల్ దేశానికి, గాజా దేశం. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఇంకా సింపుల్గా చెప్పేస్తున్నాను, పెద్ద లాజిక్ కాదు, మ్యాజిక్లు ఏం కాదు. ఎందుకు ఇశ్రాయేల్ దేశానికి దానికి దీనికి ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే పెద్ద వింత ఏం కలగట్లే. ఎందుకంటే సుమారుగా 70 కిలోమీటర్ల దూరం. దేని అనుకుంటున్నారు? యెరూషలేముకి గాజాకి 70 కిలోమీటర్లు. అంటే మన ఊరి నుంచి రావులపాలెం, ఇంకా లేదా కొంచెం ఎదరికేసుకుంటాడు, రావులపాలెం వరకు ఉంటుంది. అంటే గాజా అనే ప్రాంతం నుంచి సుమారుగా అంత దూరం ఉంటే ఈ ఫిలిస్తీన్లు ఎవరు భూభాగానికి సంబంధించింది అంటే కనానుకు సంబంధించింది. కనాను అంటే ఎవరు? కనాను అంటే ఎవరు? కనాను అంటే ఎవరు? అసలు కనాను అంటే ఎవరు? హాము కొడుకు. ఎవరు? హాము కొడుకు. ఈ హాము కొడుకు ఎవరైతున్నారో హాము కొడుకు సంబంధించిన భూమి కనాను. ఇప్పుడు కనాను తర్వాత పుట్టిన సంతానమే ఫిలిస్తీన్లు, ఎబూషీలు, అమ్మోనీయులు, మోయాబీ, వీళ్ళందరూ కూడా ఎవరికి పుట్టిన సంతానం? హాము గారి పుట్టిన సంతానం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరో గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు హాముకు పుట్టిన సంతానం కనానీయులు, అంటే కనాను భూభాగంలో నివసించారు. ఈ కనాను అనే భూభాగం నివసిస్తే ఇప్పుడు ఎవరు వచ్చారు ఈ భూభాగానికి? ప్రామిస్ ల్యాండ్. అబ్రహాం, నేను నీకు ఇస్తున్న ఈ ప్రామిస్ ల్యాండ్. ఏ ప్రామిస్ ల్యాండ్? కనాను నివసిస్తున్నటువంటి ఈ భూమి కనానుది కాకుండా చేస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చే. ఎక్కడికి వచ్చే? నీ సొంత ఊరు నుంచి విడిచిపెట్టి కనాను భూభాగానికి వస్తే ఈ ప్రామిస్ ల్యాండ్ నీకు ఇస్తా. ఎవరికి ఇస్తాను చెప్పండి? అబ్రహాముకి ఇస్తాను. సో అబ్రహాము గారికి ఇస్తానన్న ల్యాండ్ ఏంటి? కనాను. ఇప్పుడు ఆల్రెడీ కనాను అనే భూభాగంలో కనానీయులు, పెరిజీలు, హిత్తీలు, తర్వాత ఇంకెవరు ఉన్నారు? హివ్వీలు, ఎబూషీలు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బయటకు పోయి అబ్రహాం సంతానం వచ్చారనుకోండి, వీళ్ళందరికీ కోపం ఉంటుంది ఉండదా? ఎవరెవరికి కోపం ఉంటుంది? కనానీయులకి కోపం ఉంది, హిత్తీలకి, ఎబూషీలకి, హివ్వీలకి. అంటే కనానుకు సంబంధించిన సంతానం ఎవరితో? కనానుకు సంబంధించిన సంతానం అంతా ఎవరి మీద కోపంతో ఉంటారు? అబ్రహాం కొడుకుల మీద కోపంతో ఉంటారు. అంటే అబ్రహాం గారి సంతానం. అంటే ఇస్రాయేలు అంటే ఇస్మాయేల్ సంతానం మీద ఉండదు ప్రభావం. ఎందుకంటే ఇస్మాయేల్ సంతానం ఈ ఇస్రాయేల్ అంటే ప్రామిస్ ల్యాండ్ లో నివాసం లేరు. ఎవరున్నారు ఇస్రాయేల్ భూభాగం మీద? కేవలం ఇస్సాకు సంతానం మాత్రమే ఉంది. మరి ఇస్సాకు సంతానంలో ఎవరున్నారు? యాకోబు కొడుకులు. యాకోబు కొడుకులు ఎంతమంది? 12 మంది. ఆ 12 మంది కొడుకులు చెందినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో, స్ప్రెడ్ అయ్యారో, ఆ 12 మంది పుట్టినటువంటి కొడుకుల సంతానాన్ని పొరుగు దేశాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే యుద్ధాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రామిస్ ల్యాండ్ మీది కాదు. సొంతంగా చెప్పాలంటే హాము సంతానంగా పిలువబడుతున్న మాది. వంశాచార ప్రకారం, లా ప్రకారం, అంతేనా? లా ప్రకారం
వారి ల్యాండ్ ఉన్న భూభాగం ప్రకారం ఆ భూభాగం ఎవరికి సంబంధించింది? హాము కొడుకు సంబంధించింది. కానీ ప్రామిస్ ల్యాండ్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? అబ్రహాం గారికి ఇచ్చాడు. అందుకనే వార్ జరుగుతుంది. ఎవరెవరికనే? ఒక పక్కన గాజావులు చేస్తుంటారు, పక్కన కూడా చేస్తారు, ఇంకో పక్కన కూడా చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు మీద ఎందుకు యుద్ధాలు చేస్తున్నారంటే అది మీ భూమి కాదు, అది మాది. లిటరల్గా అర్థమవుతుందా? అంటే లిటరల్గా అంటే మా జన్యు ప్రకారం హాము కొడుకులుగా పిలువబడుతున్న భూమి మాది, అబ్రహాం సంతానంగా పిలువబడుతున్న మీది కాదు. అబ్రహాముగా ఉన్న అబ్రహాం సంతానంగా పిలువబడుతున్న మీకు ఎక్కడ ఉంది భూమి? మెసొపొతేమియా నాగరికతలో ఉన్నట్టు ఊరు అనే పట్టణం ఊరిలో ఉంది, అంతే కదా? లాజిక్గా చెప్పాలంటే ఊరు అనే పట్టణంలో ఉంది మీది, మీ ఊరు, మీ ల్యాండ్. ఊరి దగ్గరికి పోండి అని ఏది ఎత్తున్నారు వారిని. ఎవరు? గాజావారు చాలా మంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న జనరేషన్ ప్రకారం ఇప్పుడు 9వ అధ్యాయంలో సుమారుగా 8 వచనాల్లో 8 వచనాల యొక్క సారాంశం ఏంటి చెప్పండి. తూరు సిదోను పట్టణం గురించి, అంటే దేవుడు తనకిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు. ఎవరు? తూరు సిదోను. రెండేటి? ఈ తూరు పట్టణం అందంగా అమర్చాడు దేవుడు. తూరు పట్టణాన్ని అభివృద్ధి చేసిన దేవుడు. తూరు పట్టణాన్ని ఏదైనా తోటగా అనుకున్నాడు దేవుడు. తూరు పట్టణాన్ని చూసి చాలా మురిసిపోయాడు దేవుడు. అలాంటి తూరు పట్టణం ఒక్కసారిగా నేను దేవతను అనుకుంది. వర్తక వ్యాపారం నాకు జరుగుతున్నాయి, నాకు ఎవరు లేదు, నాకు నేనే సాటి అనుకుంది. అందుకనే దేవుడు ఏం చేశాడు? అర్జెంటుగా బబులోను రాజుని తీసుకొచ్చి లెంపకాయలు ఇచ్చాడు. ఆ లెంపకాయలు ఎవరు భయపడ్డారు అనుకున్నాను? ఫిలిస్తీయుల దేశం భయపడింది. ఫిలిస్తీయులు కూడా ఎందుకు భయపడ్డారు అంటే ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోవడానికి మరొక కారణం వెళ్ళే. ఎందుకంటే అంటి పెట్టుకుని ఉన్నారు కదా, అర్థమవుతుంది కదా? పక్క పక్కన ఉన్నాయి కదా దేశాలు కూడా అంటి పెట్టుకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళను కూడా లెంపకాయలు లేస్తేనే కానీ నా పిల్లలు మారని దేవుడు ఏం చేసింటే ఫిలిస్తీన్కి, కింద ఉన్న ఈజిప్ట్ వాళ్ళకి, ఆ పక్కన ఉన్న అరబిస్కి, వీళ్ళందరికీ దేవుడు ఏం చేసి చెప్పిన బబులోను రాజుని రప్పించి లెంపకాయల మీద లెంపకాయలు లేస్తేనే కానీ సెట్ అవ్వరని అర్థమైంది. సెట్ అయింది. ఎప్పటికీ 9వ అధ్యాయం 8 వచనాల వరకు సుమారుగా గ్రీకు రాజ్యం వచ్చేంత వరకు జరిగాయి. అర్థమవుతుంది. ఇప్పుడు గ్రీకు రాజ్యం అయింది, తర్వాత ఏ రాజ్యం వచ్చింది? రోమన్ ఎంపైరిజం వచ్చింది. రోమన్ ఎంపైర్ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే మన చదవాల్సిన విషయం చెప్పిన 9వ వచనం నుంచి 9వ అధ్యాయం 9వ వచనం నుంచి ఎవరి గురించి రాయబడిన మాటలు చెప్పండి. చెప్పండి, ఎవరి గురించి రాయబడిన మాటలు? 9వ అధ్యాయం 9వ వచనం ఎవరి గురించి? ఎవరి గురించి అని చెప్పాను? యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడే ప్రవచనం. అంటే ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నా చెప్పనా? ఇది జరిగాయా జరగలేదని మీకు చెప్పడానికి చరిత్ర ఆధారం చేసి మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు తూరు పట్టణం పాడైపోయింది, హామత్ పట్టణం వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. తర్వాత ఏక్రోను, ఈ ఫిలిస్తీన్ భూభాగం, వీళ్ళందరూ ఏమయ్యారు అంటే వీళ్ళ కూడా బబులోను రాజ్యం మీద వీళ్ళు కూడా ఏం చేయాలి? బబులోను రాజ్య నివాసులు కూడా వీళ్ళ మీద దండెత్తారు. ఎవరి మీద? ఫిలిస్తీన్ మీద, గాజా మీద, అష్టోది మీద, అస్కలోని మీద, ఏక్రోన్ మీద, వీళ్ళందరి మీద కూడా బబులోను రాజ్యం ఏం చేసిందంట? దండెత్తిందంట. ఈ చరిత్రలో జరిగిన విషయం అర్థమవుతుందా? చరిత్రలో కేవలం ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే చెరలోని తీసుకుని వెళ్ళలేదు, మిగిలిన కొన్ని దేశాల వారిని కూడా చెరలోనికి తీసుకుని వెళ్ళింది. ఇది చరిత్ర. ఇందులో నలిగిపోయిన వారు కూడా పొరుగు దేశాల వారు కూడా ఉన్నారు. ఇక్కడ వరకు సుమారుగా 70 అంటే సుమారుగా 400 సంవత్సరాల వరకు జరిగింది. అర్థమవుతుందా? అంటే రోమన్ ఎవరు చెప్పండి? బబులోను రాజ్యం, మాదీలు పార్షికుల రాజ్యం, గ్రీకు రాజ్యం. ఈ 3 రాజ్యాలు అయిన తర్వాత వచ్చిన అతనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సుమారు ఈ వచనాలన్నీ జరిగాయా జరగలేదంటే చరిత్రలో జరిగిపోయాయి. అర్థమవుతుంది చెప్పమాట? అంటే 1వ వచనం నుంచి 8వ వచనాల వరకు చరిత్రలో ఆ తూరు గురించి, ఫిలిస్తీన్ రాజ్యం గురించి,
విషయాలు జరిగాయా జరగలేదని జరిగిపోయాయి. నెక్స్ట్ ఏం జరిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాక జరిగింది. మిగిలిన విషయాలు మళ్ళీ ఇప్పుడు శుక్రవారం త్వర వచ్చేస్తే త్వర ముగించే ప్రయత్నం చేస్తాం. ఈ కొద్ది మాటలు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రివిజన్ చేసుకోండి, బాగా చదవండి. కుదిరితే శుక్రవారం ప్రశ్నలు వేస్తే అప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం సెషన్. ఈ కొద్ది మాటలు మనం ఇంటిలో ఫలింపద చేయని కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక మందిరం మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి కొన్ని విషయాలు లేఖనాల ద్వారా తెలుసుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనాల వరకు తండ్రి మరి కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. ఇంకా తండ్రి చాలా విషయాలు ఉన్నాయి తండ్రి. మరి పైన తండ్రి మీ మాటలు తెలుసుకున్నాం తండ్రి. ఇంకా మీ చిత్తమైతే అనేకమైన సంగతులు మేము ధ్యానించుకోవడానికి సహాయం దయచేయండి, మంచి జ్ఞానాన్ని కూడా దయచేయండి. ఎలాగైతే ఏమైనా మాటలు తండ్రి దృష్టి ఎత్తుకోకుండా జ్ఞానంతో తండ్రి ఇంకా తండ్రి లోతైన విషయాలు మేము తెలుసుకుంటాం. మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. మాకు కావాల్సిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా దయచేయండి తండ్రి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా మెరుగుపరిచి ఏవైతే సత్యం వాక్యంతో సత్య ప్రకారం వారి జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి. అయితే మాకు కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి. మేము చేస్తున్న ప్రయాణాల విషయంలో తండ్రి మరి రాకపోకలేదు మీరే మాకు తోడుగా నేరుగా నడిపించండి. అలాగే తండ్రి మీ చిత్తమైతే మేమంతా మరొకసారి మీ సన్నిధిలో గడపడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవసాయం అని అంటున్నారు.